అందరికీ నమస్కారం. నా పేరు రమ. వద్దంటే వదిలేస్తానా? 7వ భాగం. తెల్లవారుజామునే సూర్య, జాను నిద్రలేపి వారికి మరొకసారి మంగళస్నానం చేయించి ఇద్దరిని రెడీ చేశారు. మొదట జానుని పంతులు గారు మండపానికి తీసుకొని రమ్మన్నారు. జానుని అందంగా అలంకరించి జాను ఫ్రెండ్స్ తనని మండపంలోకి తీసుకొని వెళ్లారు. అక్కడ జానుతో గౌరీ పూజ చేయించారు పంతులు గారు. తర్వాత పెళ్లి కూతురుని తీసుకొని వెళ్లి పెళ్లి కొడుకుని తీసుకొని రమ్మన్నారు. సూర్యని తన హర్ష తమ్ములు కలిసి మండపానికి తీసుకొచ్చారు. సూర్య పీటల మీద కూర్చున్న తర్వాత తన ముందు తెరను పెట్టి పెళ్లికూతురిని తీసుకొని రమ్మని సూర్య ఎదురుగా కూర్చోమన్నారు. సూర్య, జాను మధ్యలో అడ్డుతెర ఉంది. వారిరువురు పక్కన వారి తల్లిదండ్రులు కూర్చున్నారు. జాను తల్లిదండ్రులతో సూర్యని తన కాళ్ళు కడిగించి వాళ్ళ చేత జీలకర్ర బెల్లం పెట్టించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యన తెర తొలగించి ఇరువురికి పెద్దల చేత ఆశీర్వాదం ఇప్పించి ముహూర్తం టైంకి జాను మెడలో సూర్య చేత 3 ముళ్ళు వేయించి జాను నుదుటిన ఇంకా తాళిబొట్టుకు సూర్య చేత బొట్టు పెట్టించి, తలంబ్రాలు పోయించి, పెళ్లి కూతురైన జానుని పెళ్ళికొడుకు పక్కనే కూర్చోమన్నారు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిపించి, పెళ్లి తంతును ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయించారు. జాను తల్లిదండ్రులు తనని సూర్య చేతుల్లో పెట్టి ఎటువంటి కష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు జరిపించారు. జాను తన పుట్టింటి నుండి వెళ్తూ తన అమ్మ నాన్నలతో నేను అత్తవారింటికి కాదు వెళ్తోంది, మరో పుట్టింటికే వెళ్తున్నా అని ఆనందంగా సూర్యతో వెళ్ళింది. సూర్య జాను చేత గృహప్రవేశం చేయించాలని తన నానమ్మ, సూర్య చెల్లెలు ముందుగానే వెళ్లారు. అవి కూడా వారితోనే వెళ్ళింది. సూర్య వాళ్ళు రాగానే వారిని గుమ్మం ముందు ఆపేసి తన పేర్లు చెప్పమన్నారు. మొదట సూర్య నేను నా భార్య జాను కలిసి వచ్చామన్నది. తర్వాత జాను నేను నా భర్త సూర్య కలిసి వచ్చాము అని అంది. సూర్య ఇంకా మేము ఇంట్లోకి రావచ్చా అన్నాడు. వాళ్ళు అన్నయ్య మీకు హారతి ఇచ్చాం కదా, మాకు బహుమానం ఇవ్వాలి అన్నారు. సూర్య వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాడు. వాళ్ళు అన్నయ్య ఏంటిది మీరే అడిగారు కదా అని అనేసరికి బావగారు మీకు మా అక్క మీద ప్రేమ లేదు కదండి. సూర్య అమ్మో ఇది మా వెనకే ఉందా అవి అక్క చూడు పాపం నీ ఆడపడుచులో నువ్వు హ్యాపీగా ఉండాలని వాళ్ళు హారతి ఇచ్చి బహుమానం అడిగితే మరీ 1000 రూపాయలే ఇచ్చారు అని అంది. సూర్య అమ్మా తల్లి నువ్వు ఆపింక. నాకు నా భార్యకు మధ్యలో చిచ్చు పెట్టకే తల్లి అని అన్నాడు సూర్య. జాను నువ్వు కూడానా? నా ఆడపడుచుని చూడు పాపం. సరే అని సూర్య తన కార్డ్ వాడి చేతిలో పెట్టి ఇప్పుడు వెళ్ళొచ్చా అన్నాడు. ఆగు సూర్య అని తన నానమ్మ వచ్చి కొత్త కోడలు గడప మీద ఉన్న ఆ కలశాన్ని కాలుతో తన్ని కుడికాలు మొదట పెట్టి ఇంట్లోకి రావాలి జాను. బావ చెప్పినట్లుగా చేసి ఇద్దరు ఒకేసారి కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చారు. జాను చేత దేవుడి దగ్గర దీపం పెట్టించి సూర్యని తన రూమ్లో రెస్ట్ తీసుకోమని, జానుని గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకోమని, సాయంత్రం సత్యనారాయణ వ్రతం ఉంది అని వెంటనే రిసెప్షన్ కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటేనే అప్పుడు ఇద్దరికి బాగుంటుందని వారిని పంపించారు. ఇద్దరూ కూడా విశ్రాంతి తీసుకొని సాయంత్రం ఫ్రెష్ అయ్యి పూజలో కూర్చున్నారు. పూజ పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని జాను చేత ముత్తైదువులకు వాయినాలు ఇప్పించి కొత్త జంటను ఆశీర్వదించారు. వెంటనే రిసెప్షన్కి రెడీ అయ్యారు. రిసెప్షన్కి ఒక హోటల్లో ఏర్పాటు చేశారు. జాను సూర్య జంటను చూసి అందరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటున్నారు. అంత అందంగా చూడు చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. రాత్రి 10:30కి రిసెప్షన్ పూర్తయింది. సూర్య, జాను కూడా పూర్తిగా అలసిపోయారు. ఉదయం పెళ్లి, సాయంత్రం పూజ, ఆ తర్వాతే రిసెప్షన్ అవ్వడంతో వారికి కూడా అలసటగా ఉంది. కుటుంబం అంతా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. సూర్య, జానును కూడా తనతో పాటు రూమ్‌కి తీసుకెళ్తుండగా సూర్య, పిన్ని జాను చేపట్టుకొని లాగి నాన్న సూర్య ఎక్కడికి అంది. ఎక్కడికేంటి పిన్ని జానుని నా గదిలోకి తీసుకెళ్తున్నా. ఇప్పుడే జాను నీ గదిలోకి రాదు నాన్న. ఏంటి పిన్ని ఎందుకు? ఇంకా మా పెళ్లి అయిపోయింది కదా! అయ్యింది. కానీ తను నీ గదిలోకి రావాలంటే ఇంకా కొన్ని పద్ధతులున్నాయి. సూర్య నిరాశగా జాను చేయి వదిలి సరే పిన్ని నేను వెళ్తానని మళ్ళీ పిన్ని ఒక్క నిమిషం అని జానును కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి పరుగున తన గదికి వెళ్ళిపోయాడు. సూర్య అలా వెళ్ళిపోగానే పిన్ని, జాను ఇద్దరు షాక్‌లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికొచ్చి అక్క ఏమైంది? ఎందుకలా ఉన్నారు? అని అంది. వారు తేరుకొని ఏం లేదులే అన్నారు. సూర్య పిన్ని అనేసరికి ఈరోజు నువ్వు జానుతో పాటు పడుకో అని అంది. నేను ఇంటికి వెళ్తాను ఆంటీ. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండవి అని అడిగింది. జాను కూడా అడిగేసరికి ఓకే అక్క అని అంది. అవును ఇంతకీ బావగారంటే ఏం కాదులే. తను చూసుకుంటాడు. సరే పడుకుందాం పద. అసలే బాగా అలసిపోయావు నువ్వు. ఇద్దరు గదికి వెళ్లారు. తమ వెనకే చాముండేశ్వరి కూడా వెళ్ళి జాను అంది. ఏంటి బామ్మ ఈ టైంలో నీకు దిష్టి తీయాలనొచ్చాను. నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో అసలే కొత్త పెళ్లి కూతురు కదా అని అనేసరికి అవును అక్క. జాను అనేసరికి అవును. అక్క, బామ్మ కరెక్ట్‌గానే చెప్పారు. నీ మనవడి దిష్టి పడింది మా అక్క మీద. తప్పకుండా తీయాలంది అవి. ఏ అల్లరి పిల్ల నా మనవడే అంటావా? మరి ఉదయం నుండి మీ మనవడి కళ్ళన్నీ మా అక్క మీదే ఉన్నాయి. జాను నువ్వాగు. నువ్వాగు బామ్మ తను అలానే మాట్లాడుతుంది. మీరు తీయండి. బామ్మ సూర్య అని పిలవగానే జాను పక్కన వచ్చి నిల్చున్నాడు. అమ్మో ఇంతవరకు గది బయటే ఉన్నాడా? అంటే నా మాటని వినే ఉంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీకు నా చేతుల్లో బాగా ఉంది నవ్వుతూ ఏంటి బావగారు నాతో ఏమన్నా చెప్పాలా? అని అంది. అవును కానీ ఇప్పుడు కాదు. నాకు బాగా ఖాళీ దొరికినప్పుడు
ఖాళీ దొరికినప్పుడు అప్పుడు చెప్తాను. ఇప్పుడు అలసిపోయాను. అమ్మో! నేను బ్రతికిపోయాను అని అనుకుంది అవి. ఇద్దరికీ కలిపి తగలకుండా దిష్టి తీసి అందులో 3 సార్లు తూ తూ అని ఊయమని చెప్పింది. దిష్టి తీయడం అవ్వగానే సూర్య నేను వెళ్లి పడుకుంటాను. సూర్య నువ్వు కూడా వెళ్లి పడుకో. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. జాను నువ్వు కూడా ఏ అల్లరి పిల్ల నువ్వు కూడా నేను కూడా వెళ్లి పడుకుంటాను. పెళ్లి రిసెప్షన్‌లతో అలసిపోయిన సూర్య ఫ్యామిలీ ఎప్పట్లా కాకుండా ఈరోజు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. సూర్య అమ్మా లక్ష్మి జానుని నిద్రలేపి స్నానం చేయించి, "తొందరగా తీసుకురా తల్లి. కొత్త కోడలు నైవేద్యం వండి దేవుడికి పెట్టి పూజ చేయాలి కదా!" జాను "సరే అత్తయ్య" అనేసరికి, "స్నానం చేసి వస్తాను" అని వెళ్ళింది. లక్ష్మి, "అవంతిక నువ్వు కూడా లేరా?" అంటే, "ఆంటీ మీ కోడలంటే పూజ చేయాలి. నేనిప్పుడే లేచి ఏం చేయాలి? నాకు నిద్రొస్తోంది ఆంటీ ప్లీజ్ నేను పడుకుంటాను." లక్ష్మికు సరే అని అవి తల నిమిరి, "సరే పడుకో" అని వెళ్ళిపోయింది. జాను స్నానం చేసి రెడీ అయి వెళ్ళింది. లక్ష్మి నైవేద్యం చేయడం తనకి సహాయం చేసింది జానుకి. నైవేద్యం పెట్టేసి దేవుడికి పూజ చేసి హారతిచ్చి తన అత్తమామలకు, బామ్మకు ఇచ్చింది. ఇంతలో పని మనిషి కాఫీ తీసుకురావడంతో బామ్మ, "జాను హారతి పళ్ళెం పూజ గదిలో పెట్టిరా. నువ్వు కూడా మాతో కలిసి కాఫీ తాగుదువు గాని." జాను హారతి పళ్ళెం అక్కడే పెట్టేసి కాఫీ తీసుకొని, "అత్తయ్య నేనిది సూర్యకిచ్చేసొస్తాను" అంది. బామ్మ, "ఏంటే మనవరాలా నా మనవడిని చూడాలని ఉందా? సరే వెళ్ళు" అన్నారు నవ్వుతూ. జాను థాంక్స్ బామ్మ అని పైన ఉన్న సూర్య రూమ్‌కి వెళ్ళింది. సూర్య బెడ్ మీద బోర్లా పడుకొని దుప్పటి కప్పుకొని ఫుల్‌గా నిద్రపోతున్నాడు. జాను కాఫీ కప్ పక్కన పెట్టి సూర్య మీదకు వంగి తన తల నిమురుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి "శుభోదయం శ్రీవారు" అని అంది. సూర్య టక్కున లేచి కూర్చున్నాడు. సూర్య అలా లేచి సరికి జాను బెడ్ మీద నుంచి లేచి పక్కకు నిల్చుంది. సూర్య పడక దిగి తన గది తలుపు బోల్ట్ పెట్టి జాను దగ్గరకు వచ్చి తనని కౌగిలించుకొని "శుభోదయం శ్రీమతి గారు" అని అన్నాడు. "దీనికే డోర్ బోల్ట్ పెట్టాలా? మరి నీకేం కావాలో చెప్తే అదే చేస్తా. నిన్ను ఇలా చూస్తుంటే నేను కంట్రోల్ తప్పుతున్నా కానీ ఇంకా ఏదో చెయ్యాలని నిన్న పిన్ని చెప్పింది కదా! అందుకే ఆగానే. లేకపోతే ఈ పాటికి నువ్వు బెడ్ పైన నేను నీ మీద ఉండేవాడిని. జాను నీకు సిగ్గులేదు సూర్య. నేను కాదే నువ్వు సిగ్గుపడాలి. అది సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యిరా. సూర్య ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పద వెళ్దాం అన్నాడు. ఎక్కడికి? స్నానం చేయడానికి. నేనిప్పటికే చేశాను. పర్లేదు మళ్ళీ మనిద్దరం కలిసి చేద్దాం. దానికి ఇంకా టైం ఉంది కానీ నేను వెళ్తున్నా. నీకోసం కాఫీ తెచ్చాను అని చెప్పి వెళ్ళిపోయింది. సూర్య బాల్కనీలోకి వెళ్లి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. అప్పటికే తన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరిని గమనించి ఎవరో మిస్ అయ్యారని జాను అవి ఎక్కడ అని అడిగాడు. తను ఇంకా పడుకుంది నాన్న. నేను నిద్ర లేపితే నన్ను డిస్టర్బ్ చేయకు ఆంటీ. ప్లీజ్ అలసిపోయాను అంది. ఇంక నేను కూడా తనని డిస్టర్బ్ చేయలేదు. సూర్య సరే నేను లేపుతాను తనని అంటూ అక్కడికి వెళ్ళాడు. తనతో పాటు జాను వెనక ఒక చిన్న సైన్యం కూడా. సూర్య రూమ్‌లో వెళ్లి చూశాడు. ఫుల్‌గా దుప్పటి కప్పుకొని పడుకుంది. మెల్లగా దుప్పటి లాగాడు. రేయ్ పొద్దున్నే వచ్చారా? నేను ఇప్పుడే మీతో ఆడుకోను. అసలే నా ఆఫీస్ పని ఎక్కువై అలసిపోయాను. మళ్ళీ ఇప్పుడొచ్చి ఆడుకోవాలంటే కష్టం. సాయంత్రం రండి అప్పుడు ఆడుకుందాం. సూర్య మళ్ళీ దుప్పటి లాగాడు. ఈసారి ఒరేయ్ బుడంకాయలు మీకొక్కసారి చెప్తే అర్థం కాదా? అని బెడ్ మీద నుండి లేచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఈరోజు నా పనయిపోయింది దేవుడా! అని అనుకుంది. అవును ఈరోజు నీ పనయిపోయింది. ఇంకో 15 నిమిషాల్లో నువ్వు ఫ్రెష్ అయ్యి డైనింగ్ హాల్‌లో ఉండాలి అని వెళ్ళిపోయాడు సూర్య. జాను అవి తల మీద కొట్టి నీకెన్ని సార్లు చెప్పాను? అయినా నువ్వు వినవా? అబ్బా! పెళ్లవ్వగానే భర్త పార్టీలోకి పారిపోయావు కదా అక్కా నువ్వు. అంతేలే అని ఏడుస్తూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది అవి. జాను వెనుక ఉన్న చిన్న సైన్యం అంతా ఆవిని చూసి నవ్వుతున్నారు. అవి మీరు కూడా మీ అన్నయ్య పార్టీనే కదా! నవ్వండి బాగా నవ్వండి అని వెళ్ళిపోయింది. వాళ్ళు వదిన మరీ తను ఇంత తింగర పిల్లేంటి అని అనేసరికి అందుకే అన్నయ్యతో భలే సరదాగా ఉంటుంది కదా! అవును. ఆ తింగరతనం నచ్చే సూర్య కూడా తనతో అలా ఉంటాడు. పదండి మనం వెళ్దాం అని వెళ్ళిపోయారు. సూర్య చెప్పినట్టుగా అవి 15 నిమిషాల్లో డైనింగ్ హాల్‌లో ఉంది. సూర్య వాళ్ళ నాన్న, బాబాయ్ ఆఫీస్‌లో మీటింగ్ ఉందని ఉదయాన్నే వెళ్ళిపోయారు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి. జాను, సూర్య ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు కూడా డైనింగ్ హాల్‌లో అవి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అవిని తమ సొంత మనిషి అనుకుంటున్నారు కాబట్టి తన కోసం వెయిట్ చేస్తున్నారు. అవి రావడంతో అందరూ కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. మొదట జాను చేసిన స్వీట్ టేస్ట్ చేసి అందరూ సూపర్‌గా ఉందని మెచ్చుకున్నారు. అవి "అక్క నాకు నేర్పించు. నాకు పెళ్ళైనప్పుడు నేను కూడా ఈ స్వీట్ చేస్తాను. జాను నాకు కూడా అట్లే నేర్పించు. ఎలా చేయాలో?" అవి ఆంటీ దగ్గరికి వెళ్లి "ప్లీజ్ నాకు కూడా నేర్పిస్తారా?" "తప్పకుండా తల్లి ముందు తిను" అని చెప్పింది. అవి హ్యాపీగా "థాంక్స్ ఆంటీ." అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత "అక్క నేను వెళ్తాను" అవి. "ఎక్కడికి?" అని అడిగాడు సూర్య. "ఇంటికి వెళ్లి ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! ఈ ఒక్కరోజు నాతో ఉండు" అని అంది అవిని. "దయచేసి నా కోసం సూర్య నువ్వు చెప్పు. తను వింటుంది" అంది జాను. "అవును అవి ఈ ఒక్కరోజు ఉండు. రేపటి నుండి ఆఫీస్‌కి రా." "సరే అలాగే" అంటూ జాను అవి చేయి పట్టుకొని "పద గదికి వెళ్దామని" తను తీసుకొనెళ్ళింది. అవిని రూమ్‌కి తీసుకొని వెళ్ళిపోయింది. సూర్య జానుతో మాట్లాడాలనిపించి తనకు కాల్ చేసి "బంగారం ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. జాను చేతిలో నుండి
ఫోన్ లాక్కొని తన చెవిలో పెట్టుకొని సూర్య అన్న మాటలు వింటోంది. ఉదయం చీరలో చాలా అందంగా ఉన్నావు బంగారం. నిన్నిలా చూసినప్పటి నుండి నాకేదోలా ఉందే. వెంటనే జానుకి ఫోనిచ్చి రూమ్‌లో నుండి బయటకి వెళ్ళిపోయింది జాను తల కొట్టుకొని. సూర్య ఏం మాట్లాడాడో ఏమో! అది ఏం విందో! జాను ఉన్నావా? హా! సూర్య మరేంటి నేనింత రొమాంటిక్‌గా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్‌గా ఉన్నావు? జాను సూర్య నేను మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేసి అవి దగ్గరికి వెళ్ళింది. అవి బయట తోటలో సందీప్‌తో మాట్లాడుతోంది. అవును మీరెప్పుడు ఇలానే ఉంటారా? అని అడిగాడు సందీప్. ఇలానే అంటే, అంటే ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉంటారా? అవి చిన్న నవ్వు నవ్వి నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. నేనెప్పుడూ వాటితో ఆడుకునేదాన్ని. అలా వాటితో తిరిగి తిరిగి నేను కూడా వాళ్ళలాగే తయారయ్యాను. ఓహ్! మీరేం చేస్తుంటారు? నా స్టడీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకో 6 నెలలు పడుతుంది. అన్నయ్య పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాను. ఇంకో వారం ఉండి వెళ్ళిపోతాం అని అన్నాడు సందీప్. జాను అవి దగ్గరికి వచ్చి, "ఏయ్! సూర్య ఏం చెప్పాడు ఫోన్‌లో?" అని అడిగింది. అవి సందీప్‌ని చూసింది. తను, "వదిన నేను వెళ్తాను. మీరిద్దరూ మాట్లాడుకోండి" అని తను వెళ్ళిపోగానే, "జాను సూర్య ఏం చెప్పాడు?" అని అడిగింది. అవి ఏం చెప్పలేదు. "చెప్పు లేకపోతే నా చేతులకు దెబ్బలు పడతాయి నీకు. ముందు నన్ను పట్టుకో" అని అవి పరిగెడుతూ ఉంటే జాను తన వెనక పరిగెడుతుంది. అలా పరిగెత్తి, పరిగెత్తి అలసిపోయి అక్కడ ఉన్న బెంచ్ పైన కూర్చుంది. అవి దొరకలేదు. అవి కూడా జాను పక్కనే కూర్చొని, "మా బావగారికి నేను చీరలో చూసినప్పటి నుండి తనకేదేదో అయిపోతుందంట అని చెప్పారు అంతే. మీ మాటలు వినడం కరెక్ట్ కాదనుకోని నేను బయటకొచ్చేసాను" అంది. అక్కడ సందీప్ గారుంటే నేను తనతో మాట్లాడుతున్నాను. "అబ్బా! ఇంత అల్లరి పిల్లవేంటే నువ్వు? నిన్ను చేసుకునేవాడెవడో కానీ వాడిని ముప్పు తిప్పలు పెట్టి బూచ్చెడు నీళ్ళు తాగిస్తావు" అని అంది జాను. "ఎవడో ఎందుకు సూర్యగారిని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా! ఆయనైతేనే బావుంటుంది. జాను అంత పని చేయకు. నా సూర్య అసలే అమాయకుడు. అబ్బా! పెళ్లవ్వగానే నువ్వు కూడా అందరి భార్యల్లాగే నా భర్త మంచోడు. నోట్లో వేలు పెడితే కొరకని చంటి పిల్లవాడని భలే చెప్తున్నావు" అని అంది. అవి అలా నవ్వుతూ మాట్లాడుతుంటే తన ముందు చేతులు ముడుచుకొని నిల్చున్నాడు సూర్య. నవ్వుతూ ఉన్న సూర్యని చూడగానే షాకయ్యి ఏంటి ఇప్పుడు నా మాటల్ని విన్నాడా? అమ్మో! ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడి నుంచి మెల్లగా తప్పించుకోవాలి. అక్కా నేను వెళ్తాను. మీ ఇద్దరి మధ్యలో ఎందుకు అని మెల్లగా అక్కడి నుంచి జారుకోబోయింది అవి. చెయ్యి పట్టుకొని లాగి తన ముందు నించోపెట్టి, "ఇందుకా? ఇందాకేదో అన్నావు?" అని అడిగాడు సూర్య. "నేనేమన్నాను బావగారు? అక్క మీ గురించి చెప్తుంటే వింటున్నా" అని అనేసరికి అంతే కదా అక్క అని జాను తన కళ్ళతోనే చూస్తోంది. అక్క కాపాడవని వేడుకుంటోంది. జాను నవ్వుతూ, అవును సూర్య తనని వదిలేయ్. నాతో ఏమన్నా చెప్పాలా? సూర్య అవి చేయి వదిలి తనని లోపలికి వెళ్ళమన్నాడు. అవి అమ్మో! తప్పించుకున్నానని వెళ్ళిపోయింది. సూర్య బెంచ్‌లో కూర్చొని జానును కూడా కూర్ జానును కూడా కూర్చోపెట్టుకొని, "ఏమైంది అలా పరిగెడుతున్నావు? నువ్వు చూసావా? ఆ! రూమ్ బాల్కనీ నుండి కనిపించింది. అందుకే ఇలా వచ్చానన్నాడు." జాను నవ్వుతూ, "నువ్వు ఫోన్‌లో ఏం చెప్పావు? నీకు తెలియదా?" అన్నాడు సూర్య. "లేదు అభి ఫోన్ లాక్కొని నువ్వు చెప్పింది వింది. మళ్ళీ ఫోన్ నా చేతిలో పెట్టి ఇలా బయటకొచ్చింది. నువ్వు ఫోన్‌లో ఏం చెప్పావు?" అని తనని అడుగుతుంటే, తను, "నువ్వు నన్ను పట్టుకో అక్క చెప్తానని" అంది. కానీ నా వల్ల కాక ఇక్కడ కూర్చున్నా. ఇంతలో నువ్వొచ్చావు. "ఫోన్‌లో ఏం చెప్పావు ఇంతకి?" అని అడిగింది. "అది రాత్రి మన రూమ్‌లో చెప్తాను. ఎందుకు ఇంకా 2 రోజులు ఉండాలి కదా!" అని అంది. చిన్నత్త అనేసరికి, "లేదు జాను, ఈ రోజే మన ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లు చేశారు. నీకెలా తెలుసు?" అని అడిగింది జాను. "ఇందాక నాని మీ అమ్మానాన్నలకు ఫోను చేసి ఇంటికి రమ్మని రాత్రి కార్యం ఉందని చెప్పారు. అది నేను విన్నాను. అలాగే ఇంకో విషయం, మనం రేపు సాయంత్రం హనీమూన్‌కెళ్తున్నాం." ఇంతలో అవి వచ్చి, "అక్క బామ్మ నిన్ను పిలుస్తోందని చెప్పింది." సూర్య, "జాను నువ్వెళ్ళు. అవి నువ్వు ఇక్కడే ఉండు నా మరదలా" అని అన్నాడు. అవి అని వెళ్ళిపోయింది. "ఏంటి బావగారు నాతో ఏం పనన్నా ఉందా?" అని అడిగింది. "అవును మరదలు గారు. ఏంటి మాటలో తేడా వచ్చింది?" "అదే మరదలు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా! నేనా? మిమ్మల్ని చచ్చినా చేసుకోను" అంది అవి. "ఏయ్! అవి" అని అంటే, "అంటే మీకు పెళ్లయిపోయింది కదా! మా అక్కుండగా ఎలా చెప్పండి? అంటే నేను సెకండ్ హ్యాండ్ పెళ్లి చేసుకోను" అంది. "నువ్విలా ఊహల్లో తేలిపోతూ ఉండు. నీకు సెకండ్ హ్యాండ్ మొగుడే వస్తాడు బావగారు" అని అంది. గట్టిగా రెండో పెళ్లివాడు వస్తే ఏం చేస్తావు? అని అడిగాడు. "మా మొదటి రాత్రే పాలల్లో విషం కలిపి చంపేస్తా" అంది. "అమ్మ రాక్షసి! నువ్వు అనంత పని చేస్తావు. అలాంటి వాడు వస్తే నేనే వాడిని నీకు దూరంగా ఉండమని చెప్తాను" అన్నాడు సూర్య. జాను బామ్మ దగ్గరికి వెళ్ళింది. తనొక పెట్టె తీసి తన చేతిలో పెట్టింది. "ఏంటి బామ్మ ఇది?" సూర్య అమ్మ వచ్చి, "అది ఓపెన్ చెయ్యి తల్లి నీకే తెలుస్తుంది" అంది. జాను అందులో ఉన్న నగలు చూసి, "బామ్మ ఇవి" అని అంటే, "నీకే తల్లి ఈరోజు మీ కార్యం ఉంది కదా! ఈ ఇంటి కోడలికి నేనిస్తున్న బహుమానం. ఇలా నీకే కాదు నా కోడళ్ళకు ఇచ్చాను. ఇప్పుడు నీకు. ఇంక రాబోయే ఇద్దరు మనవళ్ళకు వాళ్ళ కోడళ్ళకు కూడా ఇస్తాను. ఈరోజు నువ్వు ఈ నగలు ధరించాలి." జాను నవ్వుతూ, "అలాగే బామ్మ" అని తన గదికి వెళ్ళింది. సాయంత్రం అవుతుండగా జాను తల్లిదండ్రులొచ్చారు. ఇంట్లో ఉన్న వయసుకొచ్చిన వారిని బయటకు పంపి, సూర్యని ఇంకో రూమ్‌లో రెడీ అవ్వమని తన రూమ్‌ని అలంకరణ చేస్తున్నారు. సూర్యని ఒక రూమ్‌లో రెడీ అవ్వమని తన రూమ్‌ని కూడా అందంగా రెడీ చేస్తున్నారు. సూర్యకి తోడుగా హర్ష వచ్చాడు. తనని హర్ష రెడీ చేస్తున్నాడు. జానుని తన అత్తయ్యలు రెడీ చేస్తున్నారు. ఉదయం బామ్మ ఇచ్చిన నగలు అన్నీ అలంకరించి జానుని చక్కగా అందంగా అలంకరించారు. జాను వాళ్ళ అమ్మ, "పుత్తడి బొమ్మలా ఉన్నావు. నీకే దిష్టి తగిలేలా ఉంది తల్లి" అని అంటూ
దిష్టి తీసి నుదుటిన ముద్దు పెట్టుకుంది. తన అత్తలు, బామ్మ కూడా అవును అంటూ చాలా అందంగా ఉన్నావు తల్లి అంటుంటే జాను సిగ్గుతో తలదించుకుంది. తన చిన్నత్త మా సూర్య కోసం కూడా ఆ సిగ్గును కొంచెం దాచుకో జాను అంది. పో అత్త నువ్వు మరీను అని అంది జాను. బామ్మ తను చెప్పింది నిజమే. నువ్విలా ముడుచుకుపోతే ఎలా? జాను చిన్నత్త తనకి సూర్యతో ఎలా ఉండాలి? తనకి ఏ విధంగా సహకరించాలి? మగవాళ్ళకు పడక గదిలో ఎలా ఉంటే నచ్చుతుందో చెప్పి, నీ జీవితాన్ని సంతోషంగా స్టార్ట్ చేయమని చెప్పింది. జాను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. అందరూ తొందరగా మా చేతిలో ఒక బాబో లేదా పాపని పెట్టు తల్లి అని సూర్యబామ్మ అంది పక్కనే ఉండి. సూర్య కూడా రెడీ అయ్యి హర్షతో ఇంకా ఎంతసేపురా అని అడిగాడు. ఆగరా బాబు అంకుల్‌తో చెప్తా అన్నాడు హర్ష. వెంటనే హర్షకు కాల్ వచ్చింది. రేయ్ సూర్య ఫోన్ తీయరా అని అంటూ ఉంటే, ఆశ అంకుల్ నేనే చెప్పండి. సూర్యని తీసుకొని కిందకి రా నాన్న అని కాల్ కట్ చేశారు. ఇద్దరు కిందకు వెళ్లారు. జాను, సూర్య కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. సూర్య డ్యాడీ హర్షతో సూర్యని ముందు గదిలోకి తీసుకొని వెళ్ళు. సూర్య హర్షని గది దగ్గర వదిలి ఆల్ ది బెస్ట్ బావ మా చెల్లిని హడలగొట్టకు. కొంచెం స్మూత్‌గా హ్యాండిల్ చెయ్యి. బాయ్ ఇంక నేను ఇంటికి వెళ్తున్నా అని వెళ్ళిపోయాడు. సూర్య రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏర్పాట్లు చూసి షాకయ్యాడు. ఇంత అందంగా అలంకరించారు అని అనుకుంటూ చూస్తూ ఉన్నాడు ఆ రూమ్‌ని. జాను చేతికి పాల గ్లాస్ ఇచ్చి తనని గది దగ్గర వదిలి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. జాను మెల్లగా డోర్ ఓపెన్ చేసి రూమ్‌లోకి వెళ్ళింది. జాను కోసం చూస్తూ సూర్య డోర్ ఓపెన్ అయ్యి తన రూమ్‌లో రావడంతో తనని అలానే చూస్తూ నిల్చున్నాడు. జాను రూమ్‌లోకి వెళ్ళింది కానీ ఎందుకో టెన్షన్‌గా, భయంగా ఉండడం అక్కడే నిల్చుండిపోయింది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.